తిరుమలలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఓ కొత్త పంథా మొదలైంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే తన పాలనలో చేపట్టబోయే ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తానని చెప్పుకొచ్చారు. అందుకు తగినట్టుగానే సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అడుగులు వేశారు. తిరుమలలో తిష్టవేసిన నాన్ హిందూస్ ఉద్యోగులను తొలగించాలని ఆదేశించారు. అంతేకాదు, శ్రీవాణి ట్రస్ట్ చుట్టూ నెలకొన్న ఆరోపణలకు చెక్ పెడుతూ ఆ ట్రస్టును రద్దు చేయటంతో ప్రక్షాళన తారాస్థాయికి చేరిందంటున్నారు. చంద్రబాబు నాయుడు తాను అనుకున్నదంతా చేశారు. అధికారంలోకి రాగానే ముందుగా తిరుమల శ్రీవారిని సందర్శించుకున్న చంద్రబాబు నాయుడు పాలనలో ప్రక్షాళన అనేది తిరుమలతోనే మొదలవుతుందని, ఆ తర్వాత ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకొస్తామని, భక్తుల నుంచి సామాన్య పౌరుల దాకా సెంటిమెంట్లు కాపాడతానని, ప్రభుత్వ పనితీరుతో ఎక్కడా అసంతృప్తి తలెత్తకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టేశారు చంద్రబాబు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమిస్తూ చైర్మన్ నిర్ణయాలకు పూర్తి సహకారాన్ని అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో హిందూ ధర్మ పరిరక్షణ అనేది కేవలం కంటితుడుపు చర్యగానే మారిందని, ఎక్కడా హిందూ ధర్మానికి ఆనవాళ్లు కూడా కనిపించటం లేదని చాలా కాలంగా రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు తీవ్రమైన విమర్శలు ఎక్కుపెడుతూ వస్తున్నారు. అయినా గత ప్రభుత్వం ఏనాడూ ఆ విషయాలను పట్టించుకోలేదు. ఆనాటి సీఎం జగన్ ఆధ్యాత్మికవేత్తల అభ్యంతరాలను కూడా పూర్తిగా లైట్ తీసుకున్నారు. అది బాగా అర్థం చేసుకున్న చంద్రబాబు తిరుమలకు ప్రత్యేక స్థానమిచ్చి మెజారిటీ ప్రజలకు మరింత చేరువయ్యారు. శ్రీవారితో పరాచకాలాడితే ప్రభుత్వాలే కూలిపోతాయి అనేది చంద్రబాబు నాయుడు నమ్మిన సిద్ధాంతం. ఆ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. అందుకు అనుగుణంగానే తిరుమలలో ఆచరణ మొదలుపెట్టారు. ముందుగా తనకు నమ్మకస్తుడైన బీఆర్ నాయుడును చైర్మన్గా నియమించిన తర్వాత ఆయన ద్వారా తొలిసారి సంచలన నిర్ణయం తీసుకునేలా చేశారు చంద్రబాబు. తిరుమలలోని వివిధ విభాగాల్లో తిష్టవేసిన నాన్ హిందూ ఉద్యోగులను వెనక్కు పంపించాలని, అర్హతలను బట్టి ఇతర విభాగాల్లోకి బదిలీ చేయాలని ఆదేశించారు. దీంతో ఇది కొద్దిపాటి వివాదంగా మారినా అంతకు మించి సంచలన నిర్ణయంగా పేరు తెచ్చుకుంది. టీటీడీలోని అన్ని పాలనా విభాగాల్లోనూ నాన్ హిందూస్ ఎవరున్నారో ఐడెంటిఫై చేసి వారిని సాగనంపే ప్రక్రియ చేపట్టారు చంద్రబాబు. చంద్రబాబు సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై హిందూ సంస్థలు, ధర్మ పరిరక్షణ కోసం పనిచేసే ఆధ్యాత్మికవేత్తలు అంతా స్వాగతించారు. సనాతన ధర్మ పరిరక్షణకు అడుగులు తిరుమలలోనే పడ్డాయని అంతా ఆనందించారు. మరోవైపు యథాప్రకారం పలు ఇతర పార్టీలు ఇది రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ను కూడా చంద్రబాబు సర్కారు రద్దు చేస్తూ ఓ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. గతంలో టీటీడీలో పాలన గాడి తప్పిందన్న ఆరోపణలతో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతోంది. శ్రీవాణి ట్రస్టు ద్వారా గడిచిన 5 ఏళ్లలో 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందంట. అయినా ట్రస్టు విషయంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలకే అధిక ప్రాధాన్యతనిచ్చింది. శ్రీవాణి ట్రస్ట్ అనేది ఓ చారిటబుల్ ట్రస్ట్. ప్రజలు, భక్తులు ఇచ్చే విరాళాలను, ఫండ్స్ను మేనేజ్ చేయటానికి ఏర్పడిన సంస్థ మాత్రమే. దానికి వచ్చే ఫండ్స్ ద్వారా టీటీడీని అభివృద్ధి చేయటం, తిరుమలలో పలు ప్రాజెక్టులు నిర్వహించటం, టీటీడీకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ జవాబుదారీగా ఉండటం అనేది కీలక అంశం. అయితే గత ప్రభుత్వ హయాంలో ఏనాడూ నిధుల లెక్కలు చెప్పలేదని, అందువల్ల శ్రీవాణి ట్రస్టు పనితీరుపై రాజకీయ పార్టీలే కాక అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు, ధర్మ పరిరక్షణ సంస్థలు అనుమానాలు వ్యక్తం చేశాయి, ఆరోపణలు గుప్పించాయి. ప్రజల నుంచి, శ్రీవారి బడా భక్తుల నుంచి సేకరించిన నిధులను శ్రీవాణి ట్రస్టు ద్వారా దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు రోజురోజుకు తీవ్రమయ్యాయి. ఇది ప్రభుత్వ వ్యవహారాన్నే ప్రశ్నార్థకంగా మార్చింది. దీంతో తాను ఎన్నికలకు ముందే హామీ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే శ్రీవాణి ట్రస్టును కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై భక్తులెవరూ విరాళాలు ఇచ్చినా నేరుగా టీటీడీ అకౌంట్లోకి వెళ్లిపోయేలా చర్యలు చేపట్టామని బీఆర్ నాయుడు ప్రకటించారు. మరోవైపు తిరుమలలో అన్యమతస్థుల విషయంలో జగన్ నిర్ణయం తీసుకోలేకపోవటం పక్షపాతంతో కూడుకున్నదే అనే అభిప్రాయాలకు తావిచ్చింది. జగన్ హిందువు కాకపోవటమే కాక ఆయన తిరుమల సందర్శించుకున్నప్పుడు అన్యమతస్థులు ఇవ్వాల్సిన డిక్లరేషన్ను కూడా పాటించకపోవటం తీవ్రమైన విమర్శలకు తావిచ్చింది. అంతేకాదు, జగన్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా తిరుమలలో తాము అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవటానికి జగన్ తిరుమలకు టూర్ నిర్ణయించుకున్నారు.
అప్పుడు డిక్లరేషన్ ప్రస్తావనొచ్చింది. అయినా డిక్లరేషన్ ఇచ్చేది లేదు అనే వైఖరికే కట్టుబడి ఉన్నాను అనే మెసేజ్ను అటు జగన్, మరోవైపు వైసీపీ నాయకులు ఇవ్వటం తీవ్రమైన విమర్శలకు దారితీసింది. చివరాఖరుకు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్న జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకోవాల్సొచ్చింది. సరిగ్గా ఇలాంటి విషయంలోనే చంద్రబాబు నాయుడు అండ్ టీం అన్యమతస్థుల విషయంలో కఠినంగా వ్యవహరించేలా చేసింది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మెజారిటీ మతస్థుల ఆచారాలకు కనీస గౌరవం ఇవ్వకపోతే ఎలా అనే అభిప్రాయాలు అన్ని వర్గాల నుంచి వినిపించాయి. మరి తిరుమలలో మొదలైన అన్యమతస్థుల ఉద్యోగుల ప్రక్షాళన మిగతా దేవాలయాల్లోనూ జరుగుతుందా? అదే జరగాలని సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులు కోరుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం ఆధ్వర్యంలో దేశమంతా వర్తించేలా సనాతన బోర్డుని ఏర్పాటు చేయాలని, ఆ బోర్డు పరిధిలోకి అన్ని ఆలయాలను తీసుకురావాలని బాహాటంగానే డిమాండ్ చేశారు. పవన్ డిమాండ్ ఢిల్లీలోనే కాక అనేక బీజేపీయేతర రాష్ట్రాల్లో కూడా కలకలం రేపింది. కానీ ఆ బోర్డు ఆవశ్యకతపై విపరీతమైన చర్చ జరిగింది. ఈ క్రమంలో ఎన్డీఏ పాలనలో ఉన్న ఏపీలోని ఆలయాలన్నింటా అన్యమతస్థులైన ఉద్యోగులను వెనక్కు తిప్పేసి ఇతర విభాగాల్లో సర్దుబాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. టీటీడీలోనే కాకుండా అనేక ఇతర ప్రముఖ ఆలయాల్లో అనేక మంది నాన్ హిందూస్ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో హిందూ భక్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనే అభిప్రాయాలున్నాయి. స్వయంగా తిరుమలలోనే జగన్ హయాంలో ఓసారి వైకుంఠ ఏకాదశి జనవరి 1ను పురస్కరించుకుని ఏకంగా శిలువ గుర్తుతో లైట్లు ఏర్పాటు చేయటం అప్పట్లో కలకలం రేపింది. ఇటు శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాల్లోనూ హిందూయేతర ఉద్యోగుల చర్యలతో హిందూ సెంటిమెంట్లు దెబ్బతింటున్నాయనే అభిప్రాయాలు ఎప్పటినుంచో ఉన్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో వేద పాఠశాల నడుస్తోంది. శిల్పశాస్త్రం నేర్పిస్తున్నారు. సంస్కృత పాఠశాల నడుస్తోంది. ధర్మ సంస్కృతి పరిరక్షణ కోసం టీటీడీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా 60కి పైగా టీటీడీ ఆలయాలున్నాయి. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హైందవ ప్రచారం చేస్తోంది టీటీడీ. ఇలాంటి పరిస్థితుల్లో 2024లో ఏపీలో సనాతన హిందూ సంస్కృతి పరిరక్షణ దిశగా తొలి అడుగులు పడ్డాయి. మరి 2025లో ఆ చర్యలు మరింత వేగవంతమవుతాయా? వేచి చూద్దాం.